Welcome to arithmetic class, profit and loss. లాభ నష్టాలు. లాభం అమ్మిన వెల మైనస్ కొన్న వెల. లాభం ప్రాఫిట్ ఆర్ గెయిన్, అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్, కొన్న వెల కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. సో కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉన్నప్పుడు లాభం వస్తుంది. కాబట్టి అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసేస్తే లాభం. తక్కువ కొని ఎక్కువగా అమ్ముతారు. సో ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ subtracting cost price from selling price. So SP minus CP will give you profit or gain. నష్టం ఎక్కువ కొని తక్కువ అమ్మితే నష్టం వస్తుంది. అంటే కొన్న వేల ఎక్కువ ఉండి అమ్మిన వేల తక్కువ ఉంటే నష్టం వస్తుంది. సో కొన్న వేల నుంచి అమ్మిన వేల తీసేసినప్పుడు నష్టం అనేది వస్తుంది. సో లాస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ selling price. So in the case of loss, cost price is more. In the case of profit, selling price is more. Whenever selling price more, you will get profit. Whenever cost price is more, you will get a loss. Then the percentage of loss and profit, లాభ శాతము లేదా నష్ట శాతము ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్న వేల పైన మాత్రమే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్వేస్ వి క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఓన్లీ వి కన్సిడర్ విత్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు profit percentage is equal to profit by cost price into 100. Loss percentage is equal to loss by cost price into 100. సో ఇంత కొంటే ఇంత లాస్ వచ్చింది, ఇంత కొంటే ఇంత లాభం వచ్చింది, 100కి ఎంత. వెరీ సింపుల్. దేర్ ఆర్ సమ్ ఫార్ములే టు ఫైండ్ selling price and cost price. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్ ఇస్తే ఈ మూడిట్లలో ఏవైనా రెండు ఇస్తే మిగతా ఒకటి కనుక్కోవచ్చు. సో దీస్ ఆర్ ద ఫార్ములా. అండ్ వితౌట్ యూజింగ్ ఫార్ములా ఆల్సో వీ క్యాన్ క్యాలిక్యులేట్ యాజ్ by taking the proportionate ratio. So if you are interested, you can remember this formula. Selling price is equal to cost price into 100 plus profit by 100. In the case of loss, cost price into 100 minus loss. Profit aithe 100 plus, loss aithe 100 minus. Similarly, cost price, selling price into 100 by 100 plus profit, selling price into 100 by 100 minus loss. Now let us solve some problems. ఒక వస్తువు కొన్న వేల 720 రూపాయలు, కాస్ట్ ప్రైస్ is rupees 720 and loss 11 by 9%. నష్టము లాస్ నష్టం లాస్ ఎంత అంటే 11 by 9. దీన్ని క్రమభిన్నంలో రాస్తే ప్రాపర్ ఫ్రాక్షన్లో 11 into 9 99 plus 1
this can be written as 100 by 9. So these two things are given, cost price and loss percentage. We have to find the selling price. Find the selling price. So this is the loss. If cost price is equal to 100 అనుకుందాం, let, then selling price ఏమవుతుంది, లాస్ కమింగ్ కాబట్టి 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 100 మైనస్ 100 by 9 అవుతుంది. సో 9 into 100, 900 minus 100, LCM అనుకుంటే 900 minus 100, that is 800 by 9 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. దీన్ని మనం రేషియో తీసుకుంటే, రేషియోస్ రేషియో 100 కాస్ట్ ప్రైస్ అయితే రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ 100 అయితే 800 by 9 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కానీ కాస్ట్ ప్రైస్ 720 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. ఇది ప్రపోర్షన్లో ఉంటాయి. ఐఎమ్ యూజింగ్ ప్రపోర్షనేట్. సో ఇవి రెండు ప్రపోర్షనేట్లో ఉంటాయి అనుపాతంలో. సో అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధానికి సమానం. So therefore 100 into x product of extremities is equal to product of middle terms. 100 into x. So 800 by 9 into 720. X is equal to 100 ను ఇటువైపు తీసుకొస్తే 800 by 9, 720 by 100 అని రాసుకోవచ్చు. సో క్యాన్సలింగ్ ఇటు వచ్చింది 2 zeros, 9 9 ఒకట్ల 9 8 72, 9 8 times. So 8 into 80 give us 8 into 80 640. Therefore selling price ఎంత అంటే రూపీస్ 640. Answer is A 640. ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో ఏ అని తీసుకోవాలి. లేదు మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా దీన్ని చేయొచ్చు. ఏం ఫార్ములా? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే సిపి లాస్ ఉంది కాబట్టి 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100. ఇందులో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసిన మనకు వస్తుంది. Second method you can do by using formula also. That is
selling price is equal to cost price into 100 minus loss percentage by 100. 720 into 100 minus loss percentage 800 by 9 by 100. Same కాబట్టి selling price 80 into 8 640. సో ఈ ఫార్ములా మీకు గుర్తుంటే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే ప్రపోర్షనేట్ అనేది వెరీ ఈజీ. రెండు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్. 100 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం కాస్ట్ ప్రైస్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ అనుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకొని ఈ ప్రపోర్షనేట్ మనం రెండు రేషియోలను తీసుకుంటే మనకు without using any formula, you need not remember any formula, you can solve them. Let us look at this one. ఒక వస్తువును 450కి అమ్మితే 25% నష్టం వస్తుంది. అయితే 50% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి? By selling an article for rupees 450 gets loss of 25%. What should be the selling price to get a profit of 50? Now let us note down the information given in the problem. Selling price ఇచ్చారు, అమ్మిన ధర 450 రూపీస్కు అమ్మాడు. తర్వాత లాస్ పర్సెంటేజ్ ఇచ్చింది, లాస్ నష్టం 25% అని ఇచ్చింది. సో కాస్ట్ ప్రైస్గా అనుకుందాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ రేషియో ప్రపోర్షనేట్లో తీసుకుంటే ఒకవేళ 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనుకుంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 25 లాస్ కాబట్టి 75 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 100 కొని 75 అమ్మితేనే 25% నష్టం వస్తుంది. సో 100 రూపాయలు కొన్న ధర అంటే 75 రూపాయలు అమ్మిన ధర. కానీ ఇక్కడ కొన్న ధర లేదు కాబట్టి కొన్న ధర ఎక్స్ అనుకొని, లేకపోతే సిపిఐ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకొని, ఇది లేదు మనకు ఎస్పి ఉంది కాబట్టి ఇది 450. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్, అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధానికి సమానం. ఇది రేషియో ప్రపోర్షనేట్గా ఉంటుంది కాబట్టి మనకు 75 ఇంటూ సిపి తీసుకుందాం. సిపి కనుక్కోవాలి కాబట్టి 100 ఇంటూ 450 450 ఇంటూ 100. సో సిపి కావాలి 100 ఇంటూ 450. సో ఇది డివైడెడ్ బై 100 మైనస్ లాస్ పర్సెంటేజ్. ఆ ఫార్ములా రాసిన ఇదే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 75ని రైట్ సైడ్ తీసుకొస్తే బై అవుతుంది. దీన్ని క్యాన్సల్ చేస్తే మీరు 5 టేబుల్స్ చేయొచ్చు. మీకు 25 ఐడియా ఉంటే 25 25 ముళ్ళు 75, 25 4. సో 3 1లు 3 15లు 150. సో 15 4 60 600. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 600. 600 ద కాస్ట్ ప్రైస్
ఈజ్ 600 రూపీస్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? టు గెట్ 50%, what is to get 50% ప్రాఫిట్ ఎంతకు అమ్మాలి? సో 60% 50% అంటే సగం ప్రాఫిట్ రావాలి. 600 కొన్నాడు కాబట్టి ఇందులో సగము 50% అంటే 300 ప్రాఫిట్ రావాలి. సో యూ కెన్ డూ ఇట్ ఐదర్ వే. డైరెక్ట్ ప్రాఫిట్ కనుక్కొని దీనికి యాడ్ చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. లేదా ఫార్ములాతోని చేయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు మనకు ప్రాఫిట్ ఉంది ఇక్కడ, ప్రాఫిట్ ఆర్ గెయిన్, లాభం, గెయిన్, లాభం ఎంత అంటే 50% రావాలంటుంది. సో 50% ఆఫ్ దేనికి? కాస్ట్ ప్రైస్ 600కు. సో లాభం ఎంత అంటే 600 ఇంటూ 50% అంటే 50/100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 6 into 5 300 ప్రాఫిట్ అవుతుంది. సో ఎంత కమ్మాలి? 600 కొన్నాడు, 300 ప్రాఫిట్ అంటే 600 + 300 900కు అమ్మాలి. సో దేర్ ఫోర్ ఇది లాభం. దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్, లాభం. సో 600 + 300 900 సెల్లింగ్ ప్రైస్ అమ్మాలి. ఒకవేళ 50% లాభము రావాలి అంటే ఈ షుడ్ సెల్ ఇట్ ఫర్ 900 రూపీస్. సో ద ఆన్సర్ ఈస్ బి, 900. 450కి అమ్మితే 25% లాస్ వచ్చింది. ఒకవేళ 50% లాభం రావాలంటే 900కి అమ్మాలి. సో ఆన్సర్ బి, 900. సో దీని ఫార్ములా యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు మీరు. సెల్లింగ్ ప్రైస్ మనకు 50% లేదా ప్రపోర్షనేట్లో కనుక్కోవచ్చు. 100కు 150 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 6కు 600కు ఎంత? దీన్ని మీరు ప్రాఫిట్ కనుక్కొని యాడ్ చేయొచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. రేషియో తీసుకొని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో చెప్పినాం కదా. 50% ప్రాఫిట్ అంటే గెయిన్ ఏం చేయాలి మనము? 100 రూపాయలకు కొంటే 100 రూపాయలకు కొంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 150కి అమ్మాలి. ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైస్ వచ్చింది 600. ఎంత అమ్మాలో మనకు కనుక్కోవాలి. సో ఇది కూడా ఒక మెథడ్. 100 SP ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 600 డైరెక్ట్గా వస్తుంది. SP అంటే మనకు 150 ఇంటూ 600/100 150 ఇంటూ 6 15 90. సో ఇట్లా సెల్లింగ్ ప్రైస్ రేషియో తీసుకున్నా కనుక్కోవచ్చు. లేదంటే ప్రాఫిట్ 60%, 50% ఆఫ్ 600 300. అదర్వైజ్ ఇదైతే ఓవరాల్గానే చెప్పవచ్చు. 50% అంటే సగం. మీకు 600 సగము లాభం రావాలంటే 300 రూపాయలు లాభం రావాలి. ఒకవేళ మీకు టైం సేవింగ్ కావాలనుకుంటే దీన్ని వితౌట్ క్యాలిక్యులేషన్ కూడా 600కి 50% అంటే 300, 600 + 300 900 అనేది వితౌట్ క్యాలిక్యులేషన్ కూడా మీరు డైరెక్ట్ ఆన్సర్ను రాసుకోవచ్చు. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్.
ఒక వ్యాపారి 2 వస్తువులను ఒక్కొక్కటి 480కి అమ్మితే మొదటి దానిపై 20%, రెండవ దానిపై 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? దీన్ని చేస్తే చాలా లెంతీగా చేసుకోవచ్చు, కానీ there is a short cut method. Whenever such problems are there, you can find the answer by using this shortcut method. సో ఇక్కడ లాసే వస్తుంది, లేకపోతే మనం సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్, టోటల్ కాస్ట్, అండ్ దెన్ total selling price, then you will get loss, total loss, then percentage. So that is one method, direct method. Otherwise you can calculate it very simply. ఏదైనా ఒకటి ఉంటే అట్లా చేద్దాం లెంతీగా. నౌ దీనికి మనకు లాస్ పర్సంటేజ్ 20% లాస్ on first article, మొదటి వస్తువు. ఫస్ట్ ఆర్టికల్ మొదటి వస్తువు పైన 20% గెయిన్ వచ్చింది, లాభం. మొదటి వస్తువు పైన 20% లాభం, గెయిన్. For second article, 20% నష్టం, లాస్. సో ఈ 20-20 ఈక్వల్ ఉంది, ఒక్కొక్కటి 480. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉంది, లాస్ అండ్ gain equal on percentage. So in this case, no doubt overall ga ayanaku loss vastundi. Overall we will get loss percentage of x into x by 100. ikkada x ante 20% తీసుకోవాలి. So 20 into 20 by 100. So cancelling 2 zeros, 2 into 2, 4% loss. So loss of 4%. Overall ga loss a profit ante loss. So that percentage is 4. So B is the answer. 4% loss. Therefore, answer is B. ఇది కూడా similar problem. రెండు గడియారాలు ఒకే ధరకు అమ్మితే, so selling price is same, and one is loss and another is profit, same. The first one లాభం, gain ఎంత 15%. So on second article, నష్టం, loss, same 15%, and sell price is same, అమ్మిన ధర ఒకటే. selling price is equal, రెండిటికి సెల్లింగ్ ప్రైస్ ఒకటే. సో ఇన్ దిస్ కేస్ ఓవరాల్గా లాస్ వస్తుంది,
that loss percentage is x into x by 100. Here x value is 15%. So therefore 15 into 15 by 100 is 225 by 100. 15 మనకు 0.2 డెసిమల్ తర్వాత వస్తుంది. 2.25 లాస్ ఎంత అంటే 2.25%. ఇక్కడ B is the answer. 2.25. B is the answer. సో ఇక్కడ B అనేది ఆన్సర్, రైట్. 2.25%. Therefore answer is B. Look at this one. 15 వస్తువుల కొన్న వెల 12 వస్తువుల అమ్మిన వెలకు సమానం అయితే లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత? The cost of 15 articles equal to cost of selling of 12 articles. ఇక్కడ మనం let cost price of one article, cost price of ఒక వస్తువు 1 x అనుకుందాం. ఒక వస్తువు కొన్న ధర x అనుకుంటే ఒక వస్తువు కొన్న వెల కొన్న ధర x అనుకుందాం. సో ఇప్పుడు 15 వస్తువుల కొన్న వెల, సో 15 కాస్ట్ ప్రైస్ సో సెల్లింగ్ ప్రైస్ తెలియదు కాబట్టి అదే అనుకుందాం. కాస్ట్ ప్రైస్ x అనుకున్నాం కదా, x is equal to 12 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని. దీన్ని మనం 12 యువతలకి తీసుకపోతే దీన్ని ఏమని రాసుకోవచ్చు? SP is equal to 15 into x by 12 అయితే 15 into x by 12. ఇది 3 టేబుల్లో కొట్టేయచ్చు. 3 4 times, 3 5 times. సో 5x by 4 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 5x by 4 కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ x ఉంది, సెల్లింగ్ ప్రైస్ 5x by 4. కాస్ట్ ప్రైస్ x అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 5x by 4 అయింది. అంటే x కంటే ఎక్కువ అయింది. అంటే అర్థమైంది, లాభం వచ్చింది. సో లాభము ఎంత అంటే గెయిన్. సో గెయిన్ లాభం selling price minus cost price, that is 5x by 4 minus x. LCM
4 అవుతుంది. 5x into 4 into x 4x. x by 4 లాభం గెయిన్. లాభం వచ్చిన తర్వాత పర్సంటేజ్ లాభ శాతం. నౌ లాభ శాతం గెయిన్ పర్సంటేజ్ లాభము by కొన్న వేల into 100 gain by cost price into 100. So gain ఎంత x by 4 by cost price is x. This is 100. So this can be written as x by 4x into 100. X will get cancelled. 4 25. Therefore 25% ఇది గెయిన్. లాభం ఎంత శాతము అంటే 25%. సో ఇది C is the answer, 25%. Therefore answer is C. One more problem. ఒక వ్యాపారి రూపాయికి 30 నిమ్మకాయలు కొన్నాడు. అతనికి 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? A person purchased 30 lemons for 1 rupee. To get 20% profit, how many lemons should he sell for 1 rupee? So 30 lemons no cost price మొత్తం 30 lemons నిమ్మకాయలు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1 రూపీ. అండ్ లాభం గెయిన్ %. రేషియో తీసుకుంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. 100 రూపాయలకు కొంటే 20 రూపాయల లాభం రావాలంటే 120కి అమ్మాలి. 30 రూపీస్కు కొన్నాడు, 1 రూపీకి కొన్నాడు. సో ఎంతకు అమ్మాలి? $100 into SP 120 into 1. SP is equal to 120 by 100 అంటే 1.20, 1 రూపీ 20 పైసలు అమ్మాలి. సో 1 రూపీకి 30 నిమ్మకాయలు కొని 120 రూపీస్కు 30 అమ్మాలి. అట్లా అమ్మితే ఆయనకు 20% ప్రాఫిట్ వస్తుంది. అయితే 120కి 30 నిమ్మకాయలు అయితే 1 రూపీకి ఎన్ని నిమ్మకాయలు అమ్మవచ్చు? ఇప్పుడు కావాల్సింది 1 రూపీకి అమ్మాలి. ₹1.20కు 30 అమ్మాలి. కానీ 1 రూపీకి ఎన్ని అమ్మితే అది ₹1.20కి 30 అవుతాయి. సో 120కి 30
నిమ్మకాయలు లెమన్స్. అయితే 1 రూపీకి ఎన్ని లెమన్స్ అమ్మాలి? 1 into 30 by 120. సో ఎంత? 1 into 30 by 120. సో ఇది పాయింట్ తీసేసుకుంటే మనం ఇంటూ 100 చేస్తాం. సో 0, ఇది 4, 3 ఒకట్లు 3, 4, 4 ఒకట్లు 4, 25. 25 నిమ్మకాయలు అమ్మాలి. సో ఫర్ 1 rupee we should sell 25 lemons. 25 నిమ్మకాయలు రూపాయికి 25 చొప్పున అమ్మితే ఆయనకు 20% ప్రాఫిట్ వస్తుంది. రూపాయికి 30 నిమ్మకాయలు కొని రూపాయికి 25 అమ్మాలి. సో డి ఈజ్ ద ఆన్సర్. Therefore, answer is D. Interesting. ఒక వ్యాపారి ఒక వస్తువును అమ్మితే అతనికి 50 రూపాయల లాభం వచ్చింది. అతని లాభ శాతం 61/4% అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఏమిచ్చారు? ఫస్ట్ లాభం ఇచ్చిండు. లాభం గెయిన్ ఆర్ ప్రాఫిట్ 50 రూపీస్ ఉంది. ఇంకా ఏమిచ్చారు? లాభ శాతం పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ 61/4. దీన్ని ఆర్డినరీ ఫ్రాక్షన్లో రాస్తే 6 into 4 24 plus 1 25/4% అన్నట్టు. మనకు కొన్న వెల కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే సో మనకు లాభ శాతం ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏంటి? లాభ శాతానికి is equal to లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లాభ శాతము 25/4, లాభం ఏమో 50 రూపాయలు. ఇది కనుక్కోవాలి. ఒక సిపి మనకు తెలియదు. సిపి క్రాస్ మల్టిప్లై చేస్తే సిపి ఇటువైపు, ఇది మొత్తం ఇటువైపు తీసుకొస్తే సిపి ఈజ్ ఈక్వల్ టు 50 into 100. 25/4 ఏమవుతుంది? 4/25 అవుతుంది. 25 ఒకట్లు 25 4, 5 4 20, 24 80. The cost price is 800 rupees. Cost price ఎంత? 800. So B is the answer. $800. Look at this one. అమ్మిన వెలకు కొన్న వెలకు నిష్పత్తి 3:2 అయితే లాభ శాతం ఎంత? The ratio of selling price cost price is 3:2. Then
what is the profit percentage, gain percentage? So what is given? SP-CP ratio, అమ్మిన వెల కొన్న వెల నిష్పత్తి 3:2 అని ఇచ్చింది. సో మనం SP is equal to 3x, CP is equal to 2x అనుకుందాం. లెట్ ఇప్పుడు ప్రాఫిట్ ఆ లాసా? ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్. లాభం గెయిన్ ఎంత? ఎస్పీల నుంచి సిపి తీసేస్తే లాభం వస్తుంది. 3x మైనస్ 2x, ఎక్స్ అనేది లాభం. ఇప్పుడు లాభ శాతం పర్సంటేజ్ అడుగుతుంది. లాభం వచ్చింది, లాభ శాతం. లాభ శాతము గెయిన్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎట్లా వస్తుంది? గెయిన్ బై సిపి ఇంటూ 100, లాభము బై కొన్న వెల ఇంటూ 100. సో లాభము ఎక్స్, కొన్న వెల కాస్ట్ ప్రైస్ 2x, 100. X will get cancelled 2 1 times 50. సో ఆన్సర్ ఎంత అంటే 50%. లాభం ఎంత అంటే 50%. లాభ శాతము 50%. C is the answer. So therefore, very simple. 3:2 అంటే 3x 2x అనుకోవాలి. సో లాభము అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల ఎక్స్ వస్తుంది. లాభ శాతము అంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. వెరీ సింపుల్. Look at this one. Ramaya bought pens for 200 and sold them for 240. రామయ్య అనే వ్యక్తి 200 రూపాయలకు పెన్నులను కొని 240 రూపాయలకు అమ్మిండు. సో రామయ్య కాస్ట్ ప్రైస్ 200 cost price is 200, selling price 240. లాభమా నష్టమా? తక్కువ కొని ఎక్కువ కమ్మండి, గెయిన్. లాభము is equal to SP minus CP, 240 200, that is 40 rupees లాభం వచ్చింది. సో లాభ శాతం ఎంత? లాభము బై కొన్న వెల ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. సో 40 బై కాస్ట్ ఎంత? 200 ఇంటూ 100. సో 2 1 time 20% ఇక్కడ లాభం. సో రామయ్యకు ఎంత లాభం వచ్చింది అంటే ఇక్కడ రామయ్యకు వచ్చిన లాభం 20%
లాభం, గెయిన్, ప్రాఫిట్. ఇదే విధంగా సోమయ్యకు అనుకోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ సోమయ్య, ఆయన ఎంతకు కొనడు? కాస్ట్ ప్రైస్ ఎన్ని పెన్నులు? 500 పెన్నులు కొన్నాడు. 500 రూపీస్కు కొని ఎక్కువ పెన్నులు కొనుక్కున్నాడు. 500 రూపీస్వి కొని 575 అమ్మింది. సో ఈయనకి ఎంత వచ్చింది లాభం? సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 575కు కొని 500కు కొని 575 అమ్మిండు. 75 రూపీస్ లాభం. ఎంత శాతం వచ్చినట్టు లాభ శాతము? గెయిన్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? లాభము బై కొన్న వెల ఇంటూ 100 కాస్ట్ ప్రైస్. సో 75 by 500 into 100. 5 ఒకట్లు 5 15. సో ఈయన 15% లాభం వచ్చింది. ఫర్ సోమయ్య 15% లాభము, గెయిన్. సో ఎవరికి ఎక్కువ లాభం వచ్చినట్టు? హూ ఈస్ గెటింగ్ మోర్ ప్రాఫిట్? మీకు ప్రాఫిట్ ఎక్కువ 75 రూపీస్ సోమయ్యకు కనిపిస్తుంది, ఎందుకంటే ఈయన 500 రూపీస్ పర్చేజ్ చేసింది. సో బై సీయింగ్ ద అమౌంట్ యు మే గైడెడ్. 75 రూపాయలు ఉంది ఈయన లాభము, ఈయనకి 40 రూపీస్ ఉంది అని సోమయ్య ఎక్కువ లాభాన్ని పొందిండు అని పొరపాటు పడే అవకాశం ఉంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. పర్సెంటేజ్ తీస్తే 200కు 40 రూపీస్ వచ్చినాయి ఆయనకు. సో 400కి 80 రూపీస్ రావాలి ఆయనతో పాటు. అయితే ఈయన 500కే 75 వచ్చింది. సో ఇన్ని వేగ్ కంపారిజన్ చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది. 200కు డబుల్ ఎంత? 200కి 40 అంటే 400కే 80 వస్తే ఆయనకు ఈక్వల్ అయినట్టు. ఈయన 500కు 75 వచ్చింది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మనకు రామయ్య పర్సెంటేజే ఎక్కువ ఉంది. రామయ్యకు 20% ప్రాఫిట్ వస్తే సోమయ్యకు ఓన్లీ 15% వచ్చింది. ఈవెన్ దో హిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్, బట్ హిస్ ప్రాఫిట్ మే లుక్ మోర్, బట్ యాక్చువల్లీ ద పర్సెంటేజ్ ఇస్ లెస్. ఎవరికి ఎక్కువ వచ్చిందంటే therefore రామయ్య benefited. Ramaya is greater than Somaya. So Ramayaku more benefit వచ్చింది. Who made more profit అంటే Ramaya made more profit. రామయ్యకు ఎక్కువ శాతం లాభం వచ్చినట్టు. The shopkeeper brought a TV for 9,000, sold it for 10,000. Find the profit or loss, calculate percentage. The shopkeeper
Look at this. Shopkeeper bought TV for 9,000. So cost price is equal to 9,000. Selling price 10,000. So profit, labam, profit is equal to 10,000 minus 9,000, 1,000 profit, percentage. So profit percentage, labha shatam. So profit by cost price into 100, labhamu by labha konavela. So 1,000 rupees, cost price is 9,000 into 100. So 3 zeros, 100 by 9. So this is the percentage, 100 by 9 percentage. Simplify, you can simplify it. 9 1 ja 9, 9 1 ja 9, and 1 by 9. So this is labha shatam, profit percentage. Suppose a person buys an article for 650 and gains 6% on selling it. Find the selling price. So cost price 650 అని ఉంది. Profit gain లాభం 6%. సో మొత్తం లాభము గెయిన్ కావాలంటే 650కి 6%. దీన్ని ఎంత లాభం వచ్చింది అంటే 5 2 10, 5 13, 5 1 2 1 2, 13 into 3, 39 అనేది ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ లాభం. సో 650 ప్లస్ 39, 689 సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 689 అని చెప్పచ్చు. సో దీన్నే ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. సెకండ్ మెథడ్, మనకు రేషియో తీసుకుంటే రేషియో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో తీసుకుంటే 100 కొన్న వెల అయితే 6% మనకు ఎంత ఉంది? 6% లాభం. అంటే 106కు అమ్మాలి. కాస్ట్ ప్రైస్ 100 అంటే సెల్లింగ్ ప్రైస్ 106. సో మనకు కాస్ట్ ప్రైస్ 650 ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సో రేషియో product of middle product of extremities. So therefore 100 into SP, 106 into 650, SP is equal to Chino.
SP 106 into 650 సో ఇది 5 2 5 13 2 5 2 3 13 39 13 65 3 689 సెల్లింగ్ ప్రైస్. సో ఈ విధంగా కూడా మనం కనుక్కోవచ్చు. అంటే రేషియో మెథడ్లో సెల్లింగ్ ప్రైస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ పర్సెంటేజ్ ఇచ్చిండు కాబట్టి కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ కనుక్కొని కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో రమేష్ సోల్డ్ DVD player for 2800, gain 12%. For how much did he buy it? ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ కావాలి, ఎంతకు కొన్నాడు. సో రేషియో తీసుకుందాం. రమేష్ సోల్డ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది 2800, గెయిన్ లాభం గెయిన్ 12%. సో దేర్ఫోర్ రేషియో తీసుకుంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100 కాస్ట్ ప్రైస్ అయితే 112 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ సిపి అయితే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దీన్ని ప్రపోర్షనేట్ తీసుకుంటే సో 112 into సిపి 100 into 2800. Cost price is equal to 100 into 2800 by. సో ఇది మనకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4లో క్యాన్సిల్ చేస్తే 4 8 432 4 25 28 1 time 28 100 25 into 100. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500 is the cost price. A man sold 2 cycles for 3000 each. ఇలాంటిది మనం చేసినాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఫర్ బోత్. రెండింటికి అమ్మిన ధర ఒకటే, దట్ ఈస్ 3000 అని ఇచ్చిండు. లేదంటే ఒకే ధరకు అమ్మి అని కూడా ఇవ్వచ్చు. మనకు 2-3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి సేమ్. అయితే ఒకదానిపైన 20% గెయిన్ ఉంది, లాభం. మరి రెండవ దానిపైన 20% లాస్ ఉంది, నష్టం. సో ఇలాంటప్పుడు ఓవరాల్గా మొత్తం పైన అతనికి లాస్ వస్తుంది, నష్టం వచ్చింది. ఆ నష్ట శాతం ఎంత అంటే దట్ ఈస్ ఈక్వల్ టు పర్సెంటేజ్ x into x by 100. So 20 into 20 by 100
that is 2 into 2 ఓవరాల్గా 4% లాస్. therefore లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 4%. Cost of an article goes down every year by 20% of its previous value. Find its original cost. If the cost of it after 2 years is 19,200. ఒక వస్తువు ధర ప్రతి సంవత్సరం 20% తగ్గిపోతుంది. Every year decreases 20%. సో మనకు after 2 years, cost price is equal to 19,200 ఇచ్చారు. అయితే if at the beginning కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మొదటి సంవత్సరం ప్రారంభంలో 100 అనుకుంటే ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరం చివరికి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 20% తగ్గిపోతుంది. 20% ఆఫ్ 100, సో 80 మిగులుతుంది. సో ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ థర్డ్ ఇయర్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 20% లెస్ ఆఫ్ 80, 16 రూపాయలు తగ్గుతుంది. సో 16 రూపీస్ తగ్గితే 80 మైనస్ 16 అంటే 64 అవుతుంది. రేషియో తీసుకుంటే రేషియో ఆఫ్ సిపి అండ్ ఎస్కి 100 రూపాయలు తగ్గిపోతుంది కాబట్టి వాల్యూ కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 64 అయింది. సో కాస్ట్ ప్రైస్ సిపి ఉంటే సెల్లింగ్ ప్రైస్ 2 సంవత్సరాల తర్వాత వాల్యూ పడిపోయింది, 19,200కి వచ్చింది. $64 into CP 100 into 19,200. CP 100 19,200 divided by 64. సో ఇది 4లో 4 ఒకట్లు 4, 4 6, 24, 25. ఫోర్లో 4 టైమ్స్ 4 16, 32, 4 32, 4 ఒకట్లు 4 ఎంట్లు, 2 జీరోస్, 12 5, 60, 12, 24, 6, 30, 30,000. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 30,000 ఉన్న వస్తువు 3 ఇయర్స్లో 19,200కు పడిపోయింది. దాని వాల్యూ సెల్లింగ్ ప్రైస్ అంటే డిమినిషింగ్ అన్నట్టు తగ్గుతుంది. 20% ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. A shopkeeper marks his goods 25% above the cost price and allows discount of 12% on them. What percent does he gain? ఒకతను
కాస్ట్ ప్రైస్ పైన 25% ఎబో వాటికి మార్కెట్ ప్రైస్ పెట్టి మళ్ళీ దానిపైన 12% డిస్కౌంట్ ఇస్తుంది. అయితే మొత్తం మీద దానికి ఎంత శాతం లాభం వస్తుంది? సో లెట్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది 25% పెంచి ప్రింట్ చేస్తుంది ప్రైస్ కాబట్టి 100 రూపాయలు ఉన్న వస్తువుకు 125 రూపాయలు దానిపైన ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 125 ఆ ప్రింటెడ్ ప్రైస్ పైన ఎంత డిస్కౌంట్ ఇస్తుంది? 12% డిస్కౌంట్ ఇస్తుంది. సో డిస్కౌంట్ 12% ఆన్ మార్కెట్ ప్రైస్. సో ఎంత డిస్కౌంట్ ఎంత ఉంటుంది? 12% అంటే ఈ 125కి 12% డిస్కౌంట్ ఇస్తే 25 5లు 25 4లు 4 1లు 4 3 15 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ 125 ప్రైస్కు 15 రూపాయలు తగ్గిస్తుంది మళ్ళీ, అంటే 12% డిస్కౌంట్ అని పెట్టింది. కాబట్టి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 రూపాయలకు కొన్నాడు, 125 ప్రైస్ ఫిక్స్ చేసిండు, దీనిపైన 12% డిస్కౌంట్ ఇస్తుంది, అంటే 125కి 15 రూపీస్ తగ్గిస్తుంది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఈ డిస్కౌంట్ తగ్గిస్తే ఇది 110 రూపాయలకు అమ్ముతుండు, 100 రూపాయలు కొని 110కి అమ్ముతుండే, అంటే 10% ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 110 అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 100కు 10. సో ప్రాఫిట్ ఎంత? 10. సో 100కు 10 కాబట్టి ఇంకా ఇదే పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. సో 100కే పర్సెంటేజ్ ఇస్తాం కాబట్టి ఆయనకు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత లాభము అంటే 10% లాభం. సో ఈ విధంగా మీరు ఈ ప్రాఫిట్ లాస్లో చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన డైలీ లైఫ్లో మనం చూస్తున్నటువంటి లెక్కలు. సో సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ అసైన్మెంట్, యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ ప్రాక్టీస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫర్ అసైన్మెంట్. ఒక వర్తకుడు ఒక వస్తువును 250కి కొని 300కు అమ్మితే లాభం శాతం, లాభం కాదు, 50 రూపీస్ డైరెక్ట్ ప్రాఫిట్. సో 50/250 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. ఒక మెకానిక్ పాత స్కూటర్ 5600 కొని రిపేర్ చేసి 800 ఖర్చు పెట్టి 8000కు అమ్మితే ఎంత లాభం వచ్చినట్టు? సో ఆయనకు మొత్తం కాస్ట్ ఏమవుతుంది? కొన్నది ప్లస్ రిపేర్ 5600 ప్లస్ 800 కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ 8000, మిగిలింది బెనిఫిట్. ఈ ప్రాఫిట్లో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒక వర్తకుడు సైకిల్ 560 కొని 504కు అమ్మిండు, ఎక్కువ కొనడు తక్కువ అమ్మిండు, లాస్ వచ్చింది. సో ఇది తీసేస్తే లాస్ వస్తుంది. పర్సంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒక వర్తకుడు వస్తువు 750 కొని 10% లాభాలకు అమ్మాలనుకుంటే ఎంతకు అమ్మాలి? సో ఇది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. 750కి 10% అంటే 75 రూపీస్ బెనిఫిట్ కావాలి. 750 ప్లస్ 75 825కి అమ్మాలి. ఒక వర్తకుడు వస్తువు 25 కొని 20% నష్టంతో అమ్మాలనుకుంటే దాని అమ్మకపు విల ఎంత? ఇది లాస్. 25కి 20% లాస్ అంటే 25 ఇంటూ 20% అంటే
రూపీస్ లాస్ అవుతుంది, 20కి అమ్మాలి. ఒక వర్తకుడు వస్తువు 20% లాభంతో 444కు అమ్మాడు. అయితే దానికి కొన్న వెల ఎంత? మీరు కొన్న వెల 20% లాభం 100కు 120 అనుకుంటే, సో మరి ఆ ఎక్స్ కొన్న వెల అయితే 444 అమ్మితే కొన్న వెల వస్తుంది మీకు. ఒక వర్తకుడు వస్తువు 1620కి అమ్మి 10% నష్టపోయిండు. కొన్న వెల ఎంత? సేమ్ 10% నష్టం అంటే 100 కొని 90కి అమ్మినట్టు. మరి ఎక్స్ కొని 1620కి అమ్మితే ఎక్స్ వస్తుంది. రేషియో తీసుకొని కనుక్కోవాలి. ఒక వస్తువు 800 కొని 900కి అమ్మితే లాభశాతం 100 లాభం కనిపిస్తుంది. 100/800 ఇంటూ 100, 100/800 ఇంటూ 100 లాభశాతం వస్తుంది. ఒక వస్తువు 20% నష్టానికి అమ్మితే 20% లాస్. సో లాస్ ఎంత అంటే 160 కొన్న వెల. ఇక్కడ ఈ లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్, లాస్ మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసినాం. దానికి కొన్న వెల ఎక్స్ అనుకొని చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటివి చేసినాము, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ వన్, ఒక వర్తకుడు ఒక వస్తువు 31కి అమ్మి అతడికి 7% నష్టం వచ్చింది. అదే వస్తువు 5% లాభానికి అమ్మాలంటే దాని అమ్మకపు వెల ఎంత? సో similar problems we did. So practice more number of problems, then you will become perfect. Okay, thank you for watching.